మీ శరీరంలోకి మైక్రో ప్లాస్టిక్ చేరకుండా కాపాడే ఈ కొన్ని అలవాట్లు. ఈ రోజుల్లో చాలామంది నాన్ స్టిక్ పాత్రలు వాడుతున్నారు. అయితే ఒక్కసారి కోటింగ్ పాడైతే ఆ పాత్రలు అసలు వాడకూడదు. అలాంటి పాత్రలు వాడితే మీ శరీరంలోకి మైక్రో ప్లాస్టిక్ చేరుతుంది. అందుకే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వాడటం మంచిది. చాలామంది ఇళ్లలో ఆహార పదార్థాలను నిల్వ చేయడం కోసం ప్లాస్టిక్ కంటైనర్లు వాడుతూ ఉంటారు. అసలు మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మైక్రో ప్లాస్టిక్ మీ ఒంట్లో చేరుతుంది. అందుకే కిచెన్ స్టోరేజ్లో గ్లాస్ జార్స్ వాడటం మంచిది. కొంతమంది మైక్రో ఓవెన్లో ప్లాస్టిక్ పాత్రలు పెట్టి ఆహారాన్ని వేడి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ కరిగిపోయి మీ శరీరంలోకి మైక్రో ప్లాస్టిక్ చేరుతుంది. అందుకే మైక్రో ఓవెన్లో కేవలం గ్లాసు లేదా సిరామిక్ వాడటం మంచిది. ప్లాస్టిక్ వెజిటబుల్ కటింగ్ బోర్డ్స్, టిఫిన్ బాక్సులు అసలు వాడకూడదు. వీటిని రెగ్యులర్గా వాడటం వల్ల బాడీలోకి మీకు తెలియకుండానే మైక్రో ప్లాస్టిక్ చేరుతుంది. అందుకే వీటికి బదులు చెక్క, స్టెయిన్లెస్ స్టీల్తో చేసినవి వాడటం మంచిది. ప్రతి ఒక్కరూ రోజు ప్లాస్టిక్ బాటిల్లోనే నీళ్లు తాగే అవకాశం ఉంటుంది. కానీ ఇలా చేయడం వల్ల మైక్రో ప్లాస్టిక్ మీ శరీరంలోకి చేరుతుంది. అందుకే వీలైనంత వరకు గ్లాస్ బాటిల్స్ని వాడటం మంచిది. చాలామంది ఈ రోజుల్లో టీ, కాఫీతో పాటు జ్యూస్ తాగేందుకు ప్లాస్టిక్ కప్స్ వాడుతున్నారు. ఇది మంచిది కాదు. బదులు పేపర్, మట్టి గ్లాస్తో చేసినవి ఉపయోగించడం మంచిది. పాలీఇథిలిన్, పాలీప్రొపైలిన్ వంటి వాటితో తయారు చేసిన బ్యూటీ ప్రోడక్ట్ వాడటం మానేయండి. ప్రోడక్ట్లు కొనే ముందు ఖచ్చితంగా లేబుల్స్ చదవండి. బయట నుంచి తీసుకొచ్చిన పండ్లు, కూరగాయలు ఉప్పు నీటితో బాగా కడగండి. వీటిపైన దుమ్ము, మైక్రో ప్లాస్టిక్ ఉండే అవకాశం ఉంటుంది. మరిన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.